కోచింగ్ సెంటర్లు లాభాల కోసం నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తుంటాయి. అలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ ప్రముఖ కోచింగ్ సెంటర్ విజన్ ఐఏఎస్ పై 11 లక్షల జరిమానా విధించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు ఈ చర్య తీసుకుంది. విజన్ ఐఏఎస్ తన వెబ్సైట్లో యూపీఎస్సీ 2023లో టాప్ 10లో 7, టాప్ 100లో 79 మంది మా విద్యార్థులే అని, అలాగే 2022లో టాప్ 50లో 39 మంది మావారే అని ప్రకటనలు చేసింది. ఈ సంస్థ తన ప్రకటనలో ర్యాంకర్ల పేర్లు, ఫోటోలు ప్రదర్శించింది. అయితే ఆ విద్యార్థులు ఏ కోర్సు తీసుకున్నారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. ఉదాహరణకు 2020 టాపర్ శుభం కుమార్ ఫౌండేషన్ కోర్సు తీసుకున్నారని చెప్పిన సంస్థ మిగిలిన ర్యాంకర్ల విషయంలో ఆ వివరాలు దాచిపెట్టింది. సీసీపీఏ విచారణలో తేలిందేంటంటే సంస్థ క్లెయిమ్ చేసిన 119 మంది విజేతల్లో కేవలం 3 మాత్రమే ₹1,00,000 ఫీజు ఉండే ఫౌండేషన్ కోర్సులో చదివారు. మిగిలిన 116 మంది కేవలం టెస్ట్ సిరీస్ లేదా మాక్ ఇంటర్వ్యూల వంటి ఉచిత లేదా స్వల్పకాలిక సేవల కోసం మాత్రమే ఆ సంస్థను ఆశ్రయించారు. ఇలాంటి ప్రకటన వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ఫౌండేషన్ ద్వారానే పాస్ అయ్యారని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఇది వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోంది. గతంలో కూడా విజన్ ఐఏఎస్ ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినట్లు సీసీపీఏ గుర్తించింది. హెచ్చరికలు ఇచ్చినప్పటికీ మళ్లీ అదే తప్పు చేయడంతో ఈసారి భారీ జరిమానా విధించారు. వార్తాపత్రికల కంటే వెబ్సైట్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని, డిజిటల్ యుగంలో విద్యార్థులు వీటిని చూసే నిర్ణయాలు తీసుకుంటున్నారని అథారిటీ తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చిన 57 కోచింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చామని, 28 సంస్థలపై మొత్తం ₹1,09,60,000 జరిమానా విధించామని సీసీపీఏ వెల్లడించింది. కోచింగ్ సెంటర్లు ఇచ్చే ప్రకటనలు పారదర్శకంగా ఉండాలని, విద్యార్థులు కష్టపడి సంపాదించిన డబ్బు మరియు సమయం వృధా కాకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.